నీవు చే కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశము అనే తన మంచి ధన్యతని తెలుసును. హల్లెలూయా. మరి మా దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఎంత అవసరం ఉందో అంత నేను ధన్యతని తెరుస్తా. ఆకాశంలో నిన్ను ఆశీర్వదించి నీ కార్యం అంతటిని ఆశీర్వదించుటకు ఆకాశం అనే మంచి ధన్యతని తెరుస్తా. కానీ నువ్వు అప్పు చేయవు, కానీ అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అంటున్నాడు. ఎందుకు? దేవుడు నీకు ఇచ్చే ఒక వ్యక్తి, దేవుడు సహాయాన్ని ఆదుకునే ఒక వ్యక్తి నీకు ఉన్నాడు. ఆయన మీద ఆధారపడకుండా, ఆయన అడగకుండా పక్క వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ అప్పులు తీసుకొని వచ్చి అప్పుల పాలు కావద్దని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసులు ఎవరైనా విశ్వాసం మీద, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని చెప్తున్నాడు. కాబట్టి మనం విశ్వాసం మూలంగా బ్రతకాలి, కానీ అప్పులు చేసి అప్పుల్లో ఉండి మనము ఉండకూడదు. సాధ్యమైనంత వరకు ఏదైనా ఎసెన్షియల్ పరిస్థితి అన్నప్పుడు దేవుడు కావచ్చు, కానీ సాధ్యమైనంత వరకు అప్పు చేయకూడదు. ఏమంటున్నాడు ప్రభు? నేను అప్పు ఇచ్చేదవు కానీ నువ్వు అప్పు చేయవు అంటాడు. ఇది ఆశీర్వాదం. నువ్వు అప్పు చేస్తున్నావు అంటే దేవుడిని మీద విశ్వసించలేవు అన్నట్టు, దేవుడు నీకు తోడుగా లేడు, దేవుడి మీద నమ్మకం ఉంచలేవు అని అర్థం. దేవుడు ఏమంటాడు? నువ్వు చేయకాలం అంతటికి నేను ఆకాశమైన మంచి ధనం తెలిసి అనేక అప్పిచ్చేద్దాం కానీ నువ్వు అప్పు చేయవు అని చెప్తాను. అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవు అంటున్నాడు. అయితే అంటున్నాడు, ఒకడు పరలోకం నుండి యోహాను సువార్త 3:27 ఒకడు పరలోకం నుండి అనుగ్రహించబడుతుంది కానీ ఎవడు ఏమీ పొందనేరడు. అంటే పరలోకంలో ఆకాశమైన మంచిదాన్ని తెరుస్తానన్న దేవుడు పరలోకం నుండి మనం ప్రార్థన చేసినప్పుడు అనుగ్రహింపబడుతుందట. ఏ అమౌంట్ కానీ దీవెన కానీ అనుగ్రహించబడుతుందట. అనుగ్రహించబడినప్పుడు ఇక్కడ పొందుకుంటారట. అక్కడ మనం అడగకుండా, దేవుని మీద ఆధారపడకుండా, ఇక్కడ భూమి మీద ఇది కావాలి, బిల్డింగ్ కావాలి, కారు కావాలి, తర్వాత మంచి అది కావాలని పాటలాడుతుంటే పారిపోతుంటారట. ధనం మనకు పారిపోతూ ఉంటుందట. అయితే దేవుడిని వెతికినప్పుడు అనేక మార్గాలు దేవుడు తెరుస్తాడట. హల్లెలూయా. ఏం చేస్తాడు? పరలోకం నుండి అనుగ్రహించబడుతుంది. అనుగ్రహించబడ్డప్పుడు అది మనకు చెందుతుంది. యాకోబు రాసిన పత్రికల్లో ఇంకొక మాట అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1 ఉంటుంది. యాకోబు రాసిన పత్రికలో 16వ వచనంలో ఉంది, ప్రియ సహోదరులారా, మోసపోబడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది జ్యోతిర్మయ తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు సంచలత్వమును గమనకు ఛాయ అయినా లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రియ సహోదరులారా మోసపోకండి అంటున్నాడు. మీరు మోసపోకండి. శ్రేష్టమైన ప్రతి ఈవి అంటే ఒక శ్రేష్టమైన గొప్ప ఆశీర్వాదం, ఒక దీవెన, సంపూర్ణమైన ప్రతి వరము, ఒక వరము కూడా పరసంబంధమైనది, ఇతరులకు సంబంధమైనది కూడా జ్యోతిర్మయ తండ్రి యొద్ద నుండే వస్తుంది మన దగ్గరికి అంటున్నాడు. పరసంబంధం అంటే వేరేళ్ళు, కానీ మనకు వారు దేవుడు ఇవ్వమన్నప్పుడు వాళ్ళు మనకు దేవుడి మాటకు లోబడి మనకి ఇస్తారన్నమాట. అప్పుడు జ్యోతిర్మయ తండ్రి యొద్ద నుండి వస్తుంది అని చెప్తున్నాడు. ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన ఎందుకు చంచలత్వమైన గమన వల్ల కలుగు ఏ ఛాయన లేదు. అయితే ఆయన ఏం చేశాడట? ప్రతి ఆశీర్వాదం, ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయ తండ్రి యొద్ద నుండి మనకు వచ్చును అంటుంది. ఎవరి దగ్గరికి వస్తుంది? జ్యోతిర్మయ. ఎవడు జ్యోతిర్మయ అంటే ఈ లోకానికి వెలిగించేవాడు ఎవడు? నేనే అంటున్నాడు. యేసు ప్రభు ప్రకటనగా ఉంటుంది, సూర్యుడు కానీ చంద్రుడు అవసరం లేదు, ఆయనే నిత్య వెలుగు పరలోకంలో. ఆయన ఉన్నప్పుడే ఆడ పగలు రాత్రి అనేది నిత్యం వెలిగే ఉంటుంది పరలోకంలో. ఆయనే జ్యోతిర్మయుడు అంటున్నాడు. అంటే యేసు ప్రభువే జ్యోతిర్మయుడు, ఆయన దగ్గర నుండి వస్తుందని చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని, దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆకాశం అనే మంచి దాన్ని ధరిస్తాడని, తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన మనలను
అప్పిచ్చేటట్టుగా చేసి అప్పు చేయము కానీ అప్పిచ్చేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడట. యాకోబు రాసిన ఆదికాండము 26వ అధ్యాయంలో ఈ మాట రాసింది. ఆదికాండము 26వ అధ్యాయంలో మరి ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన ఆ మనుషుడు గొప్పవాడాయను అంటారు. ఎన్నో వచనం 26, 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడు. అంటే దేవుని ఆశీర్వాదం లేకుండా గొప్పవాడం అనుకుంటే వేస్ట్ అట. దేవుని ఆశీర్వాదంతో గొప్పవాళ్ళు అవుతారట. అయితే ఒక మనిషి ఏమన్నాడట, తనకు బాగా ఆస్తిని సంపాదించుకొని దేవుడిని పక్కన పెట్టి దేవుడు అవసరం లేదనుకొని ఆయనతోని ధనంతో చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము విస్తారమైన ధనము దాకి అన్నీ ఉన్నాయి నీకు, సంతోషించు నా ప్రాణమా అని తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. అదే రాత్రి దేవుడు అన్నాడట, ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించింది ఎవరికైతుంది అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఈ లోకంలో ప్రజలు ఏం చేస్తున్నారు, మొదట దేవుడిని ఎందుకు ఎదికేది, ముందుగా మనం సంపాదించుకోవాలి, బాగా డబ్బులు సంపాదించుకోవాలి, కొంత ఇంట్లో డబ్బులు దాచుకోవాలి, మంచిగా బ్రతకాలి, తర్వాత ఎవరికి అప్పు ఇవ్వకుండా మంచిగా బ్రతకాలి, సంపాదించుకోవాలి, అంతేగాని దేవుడు మనతో సంబంధం లేదు అనుకొని వారు దేవుని దగ్గర రాక ఆ ధనం వెంబడి, ధనం ఎక్కడ ఉంటుండో వాళ్ళ హృదయం అక్కడ ఉంటుందో ఆ ధనం దగ్గరికి పరిగెత్తుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నా దగ్గర నుండి పరలోకం నేను అనుగ్రహిస్తేనే మీకు సమస్తం దొరుకుతుంది, ఏదైనా ప్రతి ఆశీర్వాదం పరసంబంధమైన నా జ్యోతిర్మయ తండ్రి యొద్ద నుండి వస్తుంది అని చెప్తున్నాను. నా దగ్గర నుండి మీకు వస్తుంది. కాబట్టి మీరేం చేయాలి, నాకు ప్రార్థన చేసినప్పుడు ఆకాశమైన మంచి దాన్ని తెలిసి మీ అవసరతలకు నేను సహాయం చేస్తాను, అప్పుడు ఆకాశమైన మంచి దాన్ని ధరిస్తాను అని చెప్తున్నాను. అయితే ఈ ఇస్సాకు ఏం చేసిండు, దేవుడి మీద ఆధారపడి విత్తనం వేసిండట. ప్రభువా, ఇక నేను ఒక కార్యం చేస్తున్నా, నువ్వు ఆశీర్వదించాలి, నన్ను దీవించాలని ఆయనను విత్తనం వేసినప్పుడు ఆ విత్తనాన్ని ఆశీర్వదించిందట. ఆశీర్వదించే వరకు ఆయన 100 ఆశీర్వాదం పొందాడు. అయితే బైబిల్లో రాసింది, మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా వృద్ధి పొందుచు వచ్చాను. అతని గొడ్లాస్తి దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఏం చేసిండట, ఆయన ఒక పని చేశాడు, ఆ పనిని దేవుడు దీవించాడు, క్రమంగా ఆశీర్వదించాడు. తనకు దేవుడు మాయ చేయలేదు. ఆయన ఒక వ్యవసాయ భూమి చూసుకున్నాడు, అక్కడ విత్తనం వేసిండు, ఆ విత్తనాన్ని ప్రార్థన చేసిండు, దానికి క్రమంగా ఆశీర్వదించి తుదకు 100 ఆశీర్వదించబడ్డాడు. అయితే దేవుడు ఏం చేసిండు, ఇప్పుడు చాలామంది రైతులు వేస్తున్నారు, వర్షం లేక ఎండిపోతుంది. వాళ్ళు ప్రార్థన చేస్తారా దేవుడికి, ప్రభువా వర్షం కురిపించిన పంట మంచి వర్షం రావాలి అది అని దేవుని అనుకుంటారు. కానీ వారు యేసు ప్రభు ఆకాశం భూమి సృష్టించిన దేవుడిని ప్రార్థన చేయరు. కాబట్టి దేవుడు కార్యం చేయడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి ప్రభా నేను చేసే ప్రయత్నానికి నువ్వు ఆశీర్వాదం కావాలి అని ప్రార్థన చేస్తారో అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్లా ఇస్సాకు ప్రార్థన చేసిండు, ఆయన ఆశీర్వదించాడు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు, మరి నేను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమింపను అంటున్నాడు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ఏమంటున్నాడు, అంటే ఎవరైతే మనం చూస్తే తలను మన ముఖాన్ని చూసి మాట్లాడతారు కానీ కాళ్ళ వైపు చూసి చేతుల వైపు చూసి మాట్లాడరు. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు, నిన్ను 14లో యెహోవా నిన్ను తలగా నియమించును కానీ నువ్వు తోకగా ఉండవు, పైవాడుగా ఉండు కానీ కిందివాడుగా ఉండవు అంటున్నాడు. కిందివాడుగా అంటే దాసులుగా, అటెండర్గా, లేకపోతే ఇట్లా పనులు చేసేవారుగా, కింది వారుగా రాపో అని ఇట్లా అంటే ఆజ్ఞాపిస్తే కింది వారిలాగా ఫూల్ లాగా ఉండడట, ఆఫీసర్ లాగా పెడతాడట దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు పైవాడుగానే ఉండు కానీ కిందివాడుగా ఉండవు. నేను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించాను. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు. తలకు ఆశీర్వాదం, తోకకు విలువలేదు. కాబట్టి తలగా ఉండి మనల్ని మాట్లాడి తోకగా కాకుండా తలగా చేస్తాను, నువ్వు పైవాడుగా ఉండు కానీ కిందివాడుగా ఉండవు అంటుంది. ఎందుకు ఉండవు, నీకు కార్యం చేయడానికి ఆకాశం అనే మంచి దాని మీద ఆయన తెరుస్తున్నాడు.
హల్లెలూయా. ఈ వాక్యం చదివి మనము ప్రార్థన చేద్దాము. యెషయా 45వ అధ్యాయం, యెషయా గ్రంథము 45వ అధ్యాయం. దేవుని మీద నమ్ముకున్న వాళ్ళు, దేవుణ్ణి ఉన్నోళ్ళు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని బైబిల్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని. కాబట్టి విశ్వాసంతో బ్రతుకుతాడు. కాబట్టి అప్పడకుండా ఏం చేస్తారు వాళ్ళు? దేవునితో పోరాడుతూ ఉంటారు. మాకు ఇంత అమౌంట్ కావాలి ప్రభువా, 1,00,000 రూపాయలు కావాలి, 2 లక్షలు కావాలి, మాకు ఈ అవసరతలు తీర్చాలి ప్రభువా, నువ్వు ఎట్లనే చేయాలి అని దేవుని మీద ఆధారపడి వారి ప్రయత్నంలో చేసినప్పుడు దేవుడు అద్భుతంగా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. యెషయా 45వ అధ్యాయం చూసినావా? అతను బైబిల్లో రాసింది 2వ వచనం, నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగా ఉన్న స్థలములను సరళం చేసేదను. నీకు ముందుగా పోతా, నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగా ఉన్న స్థలాలను సరళం అంటే ఎత్తుగా ఉన్న స్థలాలను నీకు సునాయాసంగా సరళం చేస్తాను. ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విరగొడతాను. పేరు పెట్టిన ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా నేనే తెలియబడినట్టు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు రాష్ట్ర స్థలంలో మరుగైన ధనం నీకు ఇచ్చేదను. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తాడట, చాలా మంది అప్పట్లో డబ్బులు ఇత్తడి దాంట్లో దాచిపెట్టుకునేవారు, ఇనుప గడియలలో తాళాలు వేసి పెట్టుకునేవారు. అయితే పేరు పెట్టిన ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాను తెలియబడినట్లు అంధకారంలో రహస్యంగా కొంత ధనాన్ని చాలామంది భూగర్భాల్లో లేదా రహస్య స్థలాల్లో ఏం చేస్తారు, ధనాన్ని దాచుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆ ధనం వాళ్ళు దాచిపెట్టిన అది నీకు ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు, రహస్య స్థలంలో దాగినది నీకు కనపడకుండా కొంత మరుగైన ధనం ఉన్నది, ఆ ధనాన్ని నీకు ఇస్తా. ఎందుకు? ఇజ్రాయెల్ దేవుడని యెహోవా తెలియబడినట్లు రహస్య మరుగైన ధనం ఇస్తాను. సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇజ్రాయెల్ నిమిత్తం నీ పేరు పెట్టి పిలిచి తిని, నేను ఎరక్కున్నప్పుడు బిరుదులు ఇచ్చి తిని, నేనే యెహోవాను, మరి ఏ దేవుడు లేడని, నేను తప్ప ఏ దేవుడు లేడని, తూర్పు నుండి పడమర దిక్కు నేను తప్ప ఏ దేవుడు లేడని తెలుసుకున్నట్లు నిన్ను ఎరక్కున్నప్పటికీ నిన్ను సిద్ధపరిచి తిని, యెహోవా నేను తప్ప మరి ఏ దేవుడు లేడు, వెలుగు సృజించిన వాడును, అంధకారం కలగజేయవాడను, సమాధాన కీడు కలగజేయవాడను నేనే యెహోవాను, నేను వీటన్నిటినీ కలగజేయవాడను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు చే కార్యం అంతట్లో ఆశీర్వదించి మంచి ధన్యతని తెరుస్తానని, మరి ఇతడు ఇనుప గడియలను విరగొడతానని దేవుడు చెప్తున్నాడు. మెట్టుగా ఉన్న స్థలాలను సరళం చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి మరి ఇలాంటి సహాయం చేసే దేవుని పక్కన పెట్టేసి అప్పుల కాడ పోయి అప్పులు మాకు ఈ పరిస్థితి ఉందని అప్పు తీసుకొని వచ్చి బాధపడేటంటే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఇర్మియా పత్రిక 33:3 వచనం. ఇర్మియా 33:3 వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. అన్ని పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడంటే, నాకు మొరపెట్టుము, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియపరుస్తాను. నువ్వు సమస్య నుండి ఎట్లా బయటపడాలి, నీకు ఎట్లా సహాయం చేస్తాను. దేవుడు మొరపెట్టి దేవునికి విన్నపం చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మొరపెట్టుమో నీకు ఉత్తరం ఇచ్చేది, గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు మీకు తెలియజేస్తాను. గ్రహింపలేనివి గూఢమైన సంగతులు మీకు తెలియజేస్తాను, నాకు మొరపెట్టుమో అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, బైబిల్లో రాసింది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి దేవుడు చక్కగా ఈ మాట చెప్పి ఉన్నాడు. 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి తెలియను, మీకు ఎన్ని అవసరతలు ఉన్నాయో అవన్నీ మీకు కావాలి అని దేవుడికి తెలుసాడు. కాబట్టి ఆయన రాజ్యము నీతి వెతకండి, అప్పుడు అన్నీ అనుగ్రహించబడుతుంది. అంటే నా బాధ్యత ఒకటి, నాకు అనుగ్రహించేది నా కార్యాలు దేవుడు చేయాలంటే దేవుడి పని నేను చేయాలి. దేవుడి సువార్త చెప్తా, ఒక ఆమెను నమ్ముకోమ్మా,
దేవుడు నీకు కష్టాల్లో అప్పులకి వెళ్ళి బయటకు పంపిస్తాడు, లేదా నీ రోగం బాగు చేస్తాడు. మీ ఆయన బాగా అంటున్నావు, నేను ప్రేయర్ చేస్తా, నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని నమ్ముకో అని యేసు ప్రభువును మనం పరిచయం చేసి ఆయన రాజ్యాన్ని వెతుకాని ప్రజలకు పరిచయం చేసుకుంటూ పోతే నీ కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయ. బైబిల్ ఏమంటున్నా, ఇవన్నీ మీకు కావాలి, పరలోక తండ్రికి తెలియను, కాబట్టి ఆయన రాజ్యం నీతిని వెతకండి, అప్పుడు అన్నీ అనుగ్రహింపవాడు. మీకు ఎన్ని అవసరతలు ఉన్నాయో అవన్నిటిలో దేవుని అనుగ్రహంతో అనుగ్రహించబడుతుందట. చదవండి 32వ వచనం, 6:32 వచనం, మత్తయి సువార్త 6:32. మరి రేపటి గురించి చింతపడకుడు, రేపటి దిన సంగతులు చింతించి ఏనాటికి ఆనాటికి చాలును. కాబట్టి ఏమంటున్నాడు, చింతపడకండి, నేను ఏ నాటికి ఆనాటికి మీ అవసరతలు తీరుస్తున్నాను, పోషిస్తాను అంటున్నాడు. ఇది విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో మరి రాసింది, నీతిమంతుడు హబక్కూకు గ్రంథంలో కూడా రాసింది, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. దేవుని మీద ఆధారపడడం, దేవునికి మొరుపెట్టడం, కానీ పక్క వాళ్ళ దగ్గర డబ్బులు ఇయ్యవాని పోయి అడగడం కాదు. వేసేది ధనం ఉందని తీసుకొని వచ్చి మన అప్పుల బాధలై ఉండడం కాదు. ప్రభా ఇవన్నిటినీ ఇక ఇప్పుడు చేశాను కానీ ఇంకా ముందుకు అప్పులు చేయండి ప్రభా, తండ్రి నాకు సహాయం చేయండి, నువ్వు అప్పు ఇచ్చేదా అంటున్నావు కానీ అప్పు చేయమంటున్నావు ప్రభా, ఆకాశమైన మంచిదాన్ని తెలుస్తాను, మా కుటుంబంలో అద్భుతం చేయండి, ఆశీర్వదించండి ప్రభా. మా ఎవరు కూడా ప్రభా నేను ఆశ్రయించే వారికి ఏ లోటు లేకుండా వారిని పైవారిగా ఉంస్తానంటున్నావు, కింది వారిగా ఉంచను అంటున్నావు, తలగా ఉంస్తాను నేను తోగ్గా ఉండను అంటున్నావు. మరి నువ్వు పైగా ఉండేట్టుగా దీవించండి ప్రభా. మరి అన్నీ నాకు తెలుసు, మీరు ప్రార్థన చేయండి, నా నీతి రాజ్యాన్ని వెతికి నా పని చేయండి, అప్పుడు నీ అవసరతను నేను తీరుస్తానని నువ్వు తెలియపరుస్తుండగా మరి ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మను బాప్తిజండి, యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా, మమ్మల్ని అభిషేకించావు, నీ ఆత్మతో నింపావు, మరి సువార్త ప్రకటించి అనేక ఆత్మలు నీ కోసం సంపాదించి నీ రాజ్యాన్ని వెతుకుతుండగా మా అవసరతలన్నీ కూడా తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం మీకు క్షమించండి, మమ్మ శోధన నుండి కీళ్ళను తప్పించండి, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇట్రా, అక్కడికి ఎందుకు పోతున్నా, ఇట్రా.